హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. అన్న, ఎంతమంది ట్వీట్ చేశారు ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా కొంచెం అప్డేట్ ఇవ్వన్నా అని అడుగుతున్నారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందా లేదనైతే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అండ్ అసలు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నా తప్ప ట్విట్టర్లో అసలు ఏమీ హల్చల్ కాదు కదా, హడావిడి కాదు కదా, అసలు రెస్పాన్సిబుల్ లేదు. అసలు స్టూడెంట్స్ ఎవరు ట్వీట్ చేయలేదు. మనం ఇచ్చిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ హ్యాష్ ట్యాగ్స్ తోటి కేవలం 8 మెంబర్స్ మాత్రమే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ 8 మెంబర్స్ కూడా కొంతమంది రిపీటెడ్గా పోస్ట్ చేస్తున్నారు. సో 8 మెంబర్స్ కోసం ఏపీ ఎంసెట్ అండ్ ఏపీ గవర్నమెంట్ వచ్చి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడుతుందా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరు ట్వీట్ చేయకుండా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలంటే రాదు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి అన్నా, ఇంతమంది రెస్పాన్స్ చూపించాలన్నా ఏదో ఒకటి పబ్లిక్ డొమైన్ చాలా ఇంపార్టెంట్. మీరు నాకు పర్సనల్గా కాల్ చేసి లేదా పర్సనల్గా వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడ డిస్కషన్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఒక 700 మెంబర్స్ దాకా ఉన్నారన్నమాట. అక్కడ వీ వాంట్ వీ డిమాండ్ అని అక్కడ మీరు పెడితే బయట వాళ్ళకి కనిపించదమ్మా. ఈవెన్ మీరు మన యూట్యూబ్ ఏదైతే వీడియోకి కామెంట్ చేసిన సరే అది మన అందరికీ తెలుస్తుంది. అండ్ ఇంతమందికి కావాలని మాకు అర్థమవుతుంది. కానీ పబ్లిక్ ఆ వీడియో క్లిక్ చేయరు కదా, వేరే పబ్లిక్. అదే హ్యాష్ ట్యాగ్ అనేది ట్విట్టర్లో ట్రెండింగ్ అయితే ఆ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఏంటి అనేది చూసి, సో ఆ యొక్క ఏదైతే హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్స్లో ఏమేమి ట్వీట్లు చేస్తారో చూస్తారు. ఓకే, వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ రాలేదా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ రాలేదా, ఓకే వీళ్ళ సిచ్యువేషన్ ఇదా అని అనలైజ్ చేసుకుంటారు. అండ్ అవసరమైతే పబ్లిక్ కూడా మీ ట్వీట్కి మళ్ళీ రీట్వీట్ చేయడం కానీ ఎక్స్ట్రా ట్వీట్ చేయడం కానీ చేస్తారు. సో మీరెంతో కొంత సపోర్ట్ ఇస్తే రిమైనింగ్ పీపుల్ సపోర్ట్ చేస్తారు. మీరందరూ కూడా నాకెందుకులే ఎవరో ఒక ట్వీట్ చేస్తారు, ఈ మహేష్ అన్న ఉన్నాడు కదా, మహేష్ అన్నే పెట్టుకుంటాడు, నారా లోకేష్కి వాట్సాప్ మెసేజ్ చేస్తాడు అనుకుంటే కష్టం. నేను వాట్సాప్ మెసేజ్ చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే, నేను అట్లీస్ట్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి, సార్ ఇదిగోండి సోన్ ఈ హ్యాష్ ట్యాగ్తో మీరే చెక్ చేయండి ఎంత ట్వీట్స్ ఉన్నాయో చూడండి అని చెప్పడానికి ఉంటుంది. అంతేగాని నేను వెళ్ళి వాళ్ళకి కావాలంట ఇవ్వండి అని అంటే ప్రూఫ్ ఏది? వితౌట్ ప్రూఫ్ నేనేం చేయలేను కదా. నేను నా యూట్యూబ్ ఆ కామెంట్స్ తీసుకెళ్ళి చూపిస్తే ఒప్పుకోరు. ఎందుకంటే ఆ వీడియోకి మనమే చెప్పాం కామెంట్ చేయమని. వాళ్ళకి ఆ వీడియో చూస్తారు, నువ్వే కామెంట్ చేయమని వాళ్ళు కామెంట్ చేస్తారు, అంతేగాని వాళ్ళకి అవసరం లేదంటారు. సో అది కాదు. నా వీడియో కామెంట్స్ నేను చూపిస్తే అది యాక్సెప్ట్ చేయరన్నమాట. మీ ట్విట్టర్లోనే మీకు పాసిబుల్ అవుతుంది. అండ్ నేను నారా లోకేష్ గారి మెయిల్ ఐడి కూడా నేను తీసుకుంటున్నాను. అది నాకు ఉండాలి, ఎగ్జాక్ట్ మెయిల్ ఐడి లేదు. సో నేను తీసుకొని మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీరు ఆ మెయిల్ చేసినా సరే కొంచెం మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.